ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలవోగ్గా మరో అబద్ధం 175 ఎమ్మెల్యేలు ఏం సార్ గుండు కొట్టించావు? డబ్బులు ఈజీగా రావు. గుండు కొట్టించినందుక ఈసారి పెద్ద ఎత్తున దౌర్జన్య కాండకు దిగారు. ముఖ్యంగా మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మా అల్లుడు మీకే వేసా అన్న? తమ్ముడు మాకేస్తానన్నా మీకు కూడా వేసా అన్న? We will surpass 151, we will surpass 200. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. And predominantly, God's grace, touch wood, we've done. చెప్తారా సార్? నేను నిజం చెప్తున్నా సార్. శవాన్ని మేము మొత్తం నరికి పోగులు పెట్టి పాసాలు చేసేద్దాం అనుకున్నాం సార్. They've given the good deliverance of the governance. The governance model that was put in place. ప్రాబ్లం చెప్పు. మా నాన్న ఆటో డ్రైవర్ సార్, మా అమ్మ బీడీలు ఎత్తుంది సార్. ఈసారి బర్త్డే మీరే బట్టలు సార్. Was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. ఏం చెప్పినావు? ప్రాబ్లం 1.5 years of పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. అక్కడ ఆ బూత్ నెంబర్ ఎంత? 256 బూత్లో నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది. మా ఏజెంట్స్ని బయటకు లాగేస్తే మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళ్ళి అక్కడ వాళ్ళని లోపల పెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు. కారు చూశారు కదా, కారు అద్దాలన్నీ పగలగొట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితి. దీని మీద తక్షణమే రిపోర్ట్ ఇస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా. ఏం మాట్లాడతావు నువ్వు? కోరుతున్నాం. అదేవిధంగా తొండపిల్లో కూడా మరి మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడే సమాచారం అందింది. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారికి కూడా నేను చెప్పాను. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పోలీస్ కూడా మేము వాళ్ళని అలర్ట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. జరిగిన విషయాన్ని మళ్ళీ మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మా చెప్పారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నార్నపాడులో మా పోలింగ్ ఏజెంట్ ని షర్ట్ పట్టుకొని బయటికి లాగి కొట్టారని చెప్పిన తర్వాత మేము బయలుదేరి నార్నపాడు వెళ్ళాము. ఒక్కళ్ళమే ఒక కారుతోనే నలుగురు వెళ్ళాము. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్. అసలు ఐప్యాక్ చెప్పిందేంటి, జగన్మోహన్ రెడ్డి గారు బయట చెప్పిందేంటి? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. I promise that this results will ensure that the whole country will stand up and look towards Andhra Pradesh. అయ్యా లోపలేం లేదు, డొల్లా. When someone told me last time itself was 151. ఏంటి మమ్మీ ఎవడు? Last time out of 175, 151 itself is a tall number. ఏమండో ఇది విన్నారా? బొంగులోది నా ఫోన్లో నియోజకవర్గం నారినపాడు గ్రామంలో సరే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు. ఎంత గురువారప్ప. Someone told me 22. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 425 itself is a tall number. This time
We're going to beat that record.